భక్తి సాధనలో నిలవలేక పడతా లెగుస్తా వాళ్ళే తిట్టుకుంటా ఉంటారు. నా బతుకు పాడుగాను, 4 రోజులు కాస్త నికరంగా భక్తి చేస్తే 5వ రోజు టపీమని పడుతున్నాను. ఆ నోరు జారటమో, ఈ కాలు జారటమో, ఆ చెయ్యి జారటమో, ఏదో ఒకటి జారి వస్తున్నాను. నేను నా బతుకంతా ఇంతే తెల్లారిపోతుంది, నేను మారి చచ్చేటట్టే లేదు అసలు నా బతుకు అని నేను లేదా ఇట్లాంటి ఆలోచనలు రావా? ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోయి 4 రోజులకి 3 రోజులకి పడతాలు లెగుస్తా వీళ్ళు ఆత్మీయ సమస్యతో బాధపడుతుంటారు. ఇట్లా ఉండొద్దని దేవుని వాక్యంలో ఉంది. నేనేమో 4 రోజులు నికరంగా ఉంటే 5వ రోజు మళ్ళీ అట్లనే చేస్తున్నాను. ఉపవాసాలు సరిగా ఉండలేదు, ప్రార్థన సరిగా చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, అసలు భక్తిలో కరెక్ట్గా నిలబడట్లేదు, అసలు నేను పరలోకం పోతానో లేదో, రాకుండా ఎత్తబడతానో లేదో, ఏందో అసలు నా భక్తి సాధన ఏందో, అసలు నా సిద్ధపాటే దరిద్రంగా ఉంది, అసలు నా భక్తే సరైనది కాదు అని తమ ఆత్మీయ స్థితిని గురించి కుంచుకుపోతా, కుమిలిపోతా, భయపడతా కొంతమంది ఆ సమస్యతో ఉంటారు. నేను చెప్తున్నాను, శరీర విధమైన సమస్యలైనా, మానసిక పరమైన ఒత్తిళ్ళైనా, ఆత్మీయ సమస్యలైనా, ఈ మూడింటిని ఆయన డీల్ చేయగలడా లేదా? చెయ్యగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? పెద్దగా చెప్పండి. మరి లేనప్పుడు ఎందుకు గందరగోళం అవ్వాలి? మీకు చెప్తున్నానండి, మీకు కూడా చెప్తున్నాను. ఎందుకు 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 దేవుని శక్తిని సందేహించినందున మనం అశాంతిలో, ఆవేదనలో బ్రతుకుతున్నాం. తొందరపాటు అడుగులు వేసి తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నాం. అలా వద్దు. దేవుడు మన 3 విధములైన సమస్యలకు చాలినవాడు, సమాధానం ఇయ్యగలుగుటకు శక్తి గలవాడు. ఒకవేళ కొన్ని రకాల కీడుల్లాగా, కొన్ని రకాల సమస్యల్లాగా మన మీదికి వచ్చినవి కూడా ఆయన మనకు అనుకూలంగా, మనకు మేలుకరంగా మార్చగలడా, మార్చలేడా? ఎంతమంది నమ్ముతారు? రైట్, మార్చగలడు అని నమ్మినప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. దేవుడు సంతోషిస్తాడు. పెను తుఫాను లాంటి, సుడిగాలు లాంటి శోధనల్లో సైతము చిరునవ్వులు చిందిస్తూ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే దేవుడు 2 జరిగిస్తాడు. ఒకటి, దేవుడు సంతోషిస్తాడు. 2వది, నీ విశ్వాసము చొప్పున నీవు అనుకున్నట్లే నీ పట్ల దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు.